అయితే మీ క్యారెక్టర్ అనేది ఇలా మీకు రావడం జరిగింది. మీరు అంటే ఇట్లా ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు గదా! అని చెప్పని మీరెప్పుడైనా సెట్‌లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే కొన్ని సీన్స్ ఉంటాయి గదా మేడం. అవునండి. అలాంటి టైంలో బట్ నేనైతే ఒక్కటి చెప్పగలనండి. మదర్ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరు. సిస్టర్ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరు. యాక్టింగ్ రాలేని వాళ్ళని గూడా మనం తీసుకొచ్చి చేయించగలం ఆ క్యారెక్టర్స్. అవును. బట్ ఏదైతే ఇంత బోల్డ్ ఒక యెస్. వైలెంట్‌గా ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయో, అవి చేయడానికి మనకి గట్స్ ఉండాలి, డేర్ ఉండాలి. అవును. మేబీ నేను అంత ఎక్కువ ఉందని చెప్పట్లేదు గానీ, కొంచెం ఉంది. దాంతో నేనైతే చేశానని అనుకుంటున్నా. సూపర్ మేడం. అసలట్లా చేయడం గూడా చాలా గ్రేట్ ఆ క్యారెక్టర్స్ అనేవి గూడా. చాలా మంది మీరన్నట్టే అడిగేవారనమాట. హ్మ్. ఎందుకు లైక్ ఇవే క్యారెక్టర్స్ చేస్తున్నారు? హ్మ్. కొంచెం మంచివి చేయొచ్చు కదా! అంటే, అరే! హ్మ్. నీకు అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఆపర్చునిటీ రావడమే చాలా గ్రేట్. యెస్. అలాంటిది నేను ఇది చేయను, అది చేయను అంటే ఇక్కడి వరకు రాలేం కదా! మీరు ఫస్టు నేనన్నదానికి కూడా మీరు నాకు కౌంటర్ ఇచ్చారు. కానీ అది కౌంటర్ కింద మీరు క్యారీ చేయలేదేమో నేను తీసుకున్నా. ఆ ఏంటది? ఆర్టిస్ట్ గదండీ! ఏదైనా చేయాలి అని చెప్పని మీరన్నారు. అంతే కదండీ! ఆర్టిస్ట్ కదా! ఏదైనా చేయాలని చెప్పనన్నారు. రైటే. ఎందుకంటే క్యారెక్టర్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. మీకొచ్చిన క్యారెక్టర్‌ని మీరు యూజ్ చేసుకున్నారు. అది చాలా గ్రేట్ అసలది. బట్ ఇంకొకటేంటి అంటే చెప్ ఆర్టిస్ట్‌ని కదా! ఏదైనా చేస్తాను అని అన్నాను కదా! అని దయచేసండి ఎలాంటి రొమాన్స్ గాని, లేకపోతే ఎక్స్‌పోజ్ గాని నా వరకు రానివ్వకండి. నేను చేయగలిగింది ఒక 30% ఆఫ్ బోల్డ్ మాత్రమే. హ్మ్. పైగా లేడీ డాన్. క్యారెక్టర్‌కి కావాల్సిన నెసెసరీ నీడ్ ఏదైతే ఉంటుందో అంతవరకు మాత్రమే చేయగలను. అంటే మీరిక లేడీ డాన్‌గా అవ్వాలని చెప్పని అనుకుంటున్నారు. అంతేనా? లేదండి. మీరు నాలో మదర్‌ని గూడా చూడొచ్చు. అవునా? ష్యూర్ తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అనేవి ఎట్లా అంటే ఆర్టిస్టు తనకున్న ఫేస్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇట్లా ఉంటే బావుంటది కదా! అని చెప్పని డిజైన్ చేసుకుంటారు. ఆ! ఓకే. ఇప్పుడు మీరు నన్ను ఈ లుక్ చూస్తున్నారు. హ్మ్. ఈ లుక్‌తోని అరే! ఈమె ఓన్లీ విలన్‌కి సెట్ అవుతుందని మాత్రం అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, చెయ్యొద్దు. ఎందుకంటే నేను అదే క్వెషన్ అడగబోతున్నాను. ఎందుకంటే ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయగలుగుతారు. ఇప్పుడు మన అవును. బ్రహ్మానందం సార్ ఉన్నారు. అవును. అందరూ ఆల్‌మోస్ట్ కమెడియన్‌గానే చూసారు గానీ, ఒక్కరైనా ఆయనలో ఫాదర్ ఉన్నారని ఎవరైనా చూసారా? అవును. బట్ మనం 'రంగమార్తాండ' మూవీ నుంచి ఆయన్ని చూసాం. యెస్. ఆయనలో గూడా ఒక ఫాదర్. అంతే గదా! ఆ అవును. ఫీలింగ్స్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని. ఆర్టిస్ట్ అంటే పక్కా అన్నీ చేయగలరండి. అవును. ఒక డైరెక్టర్ ఇచ్చిన దాన్ని క్యారెక్టర్‌ని బట్టి బట్టి ఉంటుంది. అంటే నేను అడగబోయేది అందుకనే. ఆ! మీరు క్లారిటీ ఇచ్చేసుకున్నారు. కానీ నేను అడుగుతాను క్వెషను. తప్పకుండా అడగండి. మీరు ఇదే క్యారెక్టర్స్ చేయాలని చెప్పని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏదైతే బోల్డ్ క్యారెక్టర్ ఉందో, ఇదే క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారా? లేదంటే మీకిష్టమైన క్యారెక్టర్ ఏవైనా ఉందా? మీ డ్రీమ్ క్యారెక్టర్ ఉంటది గదా! ఇందాక మీరు తెలంగాణ శకుంతల లైక్ అట్లా చెప్పారు. అవునండి. అలా కాకుండా అంటే ఆ క్యారెక్టర్ గూడా ఇప్పుడు సేమ్ లేడీ డాన్ టైప్ వచ్చేస్తది. అవునండి. అలా అవును. కాకుండా ఇంకా డిఫరెంట్‌గా ఏమైనా చేయాలని చెప్పని అనుకుంటున్నారా? అంటే బేసిక్‌గా నాకు రమ్యకృష్ణ గారంటే చాలా చాలా ఇష్టమండి. మా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్‌వే కదా చూస్తూ యెస్. ఉంటారు. యెస్. సో, అప్పటి నుంచి నేను ఆవిడ యాటిట్యూడ్ గాని, ఆవిడది ఒక సాంగ్ ఉంటదండి. చొక్కా పట్టుకొని ఒక సాంగ్ లైక్ ట్రైబల్ లుక్. ఆహాహాహా! 'జోలాలో' సంథింగ్ సాంగ్ ఉంది గదా! యెస్. యెస్. సో, యెస్. అందులోని ఆవిడ వేరియేషన్ గాని, ఆ గెటప్ గాని అది చూసి నేను ఫిదా అయిపోయాను. అది ఇంత బావుంది. ఇంత నేచురలా అని అనిపించింది. ఆఫ్టర్ దట్ 'నీలాంబరి' చూసిన తర్వాత ఒక ఇది అది నాకు బా నచ్చింది. సో అసలిప్పటికి భయపడతారు. కదా! సో, సీరియస్‌గా. నాకేమనిపించిందంటే ఆ వేరియేషన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ చేయాలన్న కోరికైతే చాలా ఉంది. అంటే ప్రస్తుతం ఇన్‌స్పిరేషన్ అని చెప్పానంటే ఎవరని చెప్తారు? రమ్యకృష్ణ గారనే చెప్తాను. రమ్యకృష్ణ గారు. అవునండి. ఆ క్యారెక్టర్స్ గాని అవి యెస్. గాని. యెస్. అంటే శివగామిని టైపా? లేదండి. నేను అస్సలు కంపేర్ చేసుకోవట్లేదు, చెప్పట్లేదు. బట్ అలాంటి క్యారెక్టర్స్ అయితే భలే ఉంటాయి చేయడానికి, చూడ్డానికి అని హ్మ్. నా ఇంటెన్షన్. ఎప్పుడైనా ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మీరు ఇండస్ట్రీకొచ్చి నేను గాని? 2016లో ఎంటర్ అయ్యానండి. 2016. యెస్. యాహ్! బట్ నేను అన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయలేకపోయాను. సమ్ రీజన్స్ వల్ల మ్యారేజ్ అవ్వడం, ఆహా! బాబు. ఓకే. సో, ఆఫ్టర్ 2020లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను. హుహుహు. అప్పుడు స్టార్ట్ చేస్తే చెప్తున్నానండి. నేను పడుకున్న రోజులైతే లేవు. నిద్రపోయే రోజులు లేవు.
అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న ఏదైతే మన టార్గెట్ ఉందో అది రీచ్ అయినంత వరకు పడుకోనే అవసరమే లేదు. డూ మోర్, డూ సంథింగ్ ఆ ఒక్క ఇంటెన్షన్‌తో చేసుకుంటూ ప్రస్తుతానికి నేను మీ ముందు ఇలా. మా ముందు ఏంటండి పాన్ ఇండియా ముందే కూర్చున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము కూడా చేయడం మరి మాకు కూడా అదృష్టం. ఎందుకంటే అయ్యో! ఆ క్యారెక్టర్స్ చేసి కూడా మీరు ఇట్లా ఇంకా ఇలా సింపుల్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు 'సలార్' రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీకేమైనా అంటే ఈ ఫ్యూ డేస్‌లో ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? వచ్చాయండి. సీక్వెల్స్. వచ్చాయండి. 2, 3 వచ్చాయి. బట్ నాకింకా అవి కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఆహాహా! 'తేజ సార్' ప్రాజెక్ట్ అని ఒక మాట విన్నాను. ఆహాహా! సో చూడాలి. శ్రీలంక సంథింగ్ ఎక్కడో ప్రాజెక్ట్ అవుతుందని విన్నా. అయితే ప్రాజెక్ట్ ఓకే అయితే అప్పుడు కూడా మీరు మళ్ళీ మాకు ఒక ఇంటర్వ్యూ బట్ నాకు వాళ్ళు చాయిస్ వదిలేసారు. లైక్ క్యారెక్టర్ ఇప్పుడు 'సలార్‌లో' ఉన్న క్యారెక్టర్ లాగే ఉంటుందండి. అగైన్ మళ్ళీ మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? లేదా? అని అడిగారు. నేనైతే ఇంకా నా నుంచి ఏం రిప్లై వెళ్ళలేదు. కొంచెం బిజీ విత్ ఇంటర్వ్యూస్ కదా! ఆఫ్టర్ దట్ హ్యాపీగా చూద్దామని. యెస్. ఇప్పుడు హ్మ్. మీరు ఈ 'సలార్‌లో' చేశారు. అవును. కానీ మీరు డిఫరెంట్‌గా ఆలోచించారు. ఎలా? నేను ఆంధ్ర సైడ్ కదా! ఇక్కడికొచ్చి ప్రాజెక్ట్ చేయడం ఎట్లా అని ఫస్ట్ మీరన్నారు. ఆంధ్ర అంటే పక్కనే ఉంది. అవునండి. అంటే మీరు ఆంధ్ర నుంచి రావడానికి కానీ, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేయడానికి గాని, గతంలో కూడా మీరు చేశారు ఆల్రెడీ. అవును. చాలా సినిమాలు చేశారు మీరు. మరెందుకని మీరు ఇటు షిఫ్ట్ అవ్వట్లేదు? బేసిక్‌గా నాకు కొంచెం బాబుని కేర్ చేసిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ కొంచెం తక్కువుందండి. మమ్మీ, డ్యాడీ వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు. సో, హస్బెండ్ అయితే ఇక్కడ ఉండరు కదా! ఇంకా నేనిలా వర్క్ చేసుకుంటే బాబుని కేర్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, నేను బాబుని తీసుకొని వెళ్ళి మమ్మీ, డ్యాడీ వాళ్ళతో ఉంచి, నేను ఇలాగా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. బాబు కోసం బేసిక్‌గా నేను చూడ్డానికి ఇలా కనిపిస్తున్నాను గానండి, ఐయామ్ సో సాఫ్ట్ ఇన్‌సైడ్. ఒక ఫ్యామిలీ కనెక్టెడ్ పర్సన్ అని చెప్పాలి. మదర్ కన్నా మదర్‌నేమో ఇన్‌సైడ్ చూడడానికి అలా కనిపించాను. అవునండి. చాలా అంటే చాలా లవ్ ఉంది. ఎందుకంటే మాకు కొంచెం క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మాట్లాడితే ఇంతసేపు అవునా? మాట్లాడుతున్నాం. ఓకే. లేదంటే ఓకే. మధ్యలోనే ఎవడు రాను అని చెప్పని లెగలేదు. లేదండి. లేదు. సూపర్ మేడం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని